స్వీట్స్ దీన్ని డాగ్ అంటారు గాయస్. మీరు చూస్తున్నారు బండి కింద పడుకుంటూ పోయినట్టు ఓ వాసన చూడు. పోలీస్ ఆఫీసర్ వచ్చారు సార్. తెలవక వచ్చినాం సార్, పోదాం సార్. బ్రో ఎవరు బ్రో? కుక్క రమ్మన్న దాకా వస్తలేదు. ఒక్క రొట్టె పెడదామా? నెక్స్ట్ గుట్టకు రెడీ అవుతారు. 8:30 అయింది. 7:30 నుంచి 8:30 అంటే గంటనే. నేను 2 గంటలు అనుకున్నా. ప్యాంట్ లేదు, ఏం లేదు, షార్ట్ మీద నడుస్తున్నా. వాటర్ ఆగుతుంది. కనీసం ఇక్కడ వాటర్ ఆగితే నీళ్ళు ఆగుతుంది. ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటే ఎంత బాగుంటుండే. మస్తు దూపు అవుతుంది. వాటర్ ఫాల్ ఉంటే నీళ్ళు ఆగుతుంది. ఆహా, ఇది బాగుందా పైడ? ఆడికేం చూస్తే ఏదో అనుకున్నాను కానీ ఇంకా 20లో నడుస్తుంది బైక్. రాళ్ళు లేవు. మెయిన్ ఏంటంటే ఇక గా గుట్ట అన్నప్ప నేను లేవండి. అమ్మా మంచి పని. అన్నం పెడుతున్నాయి. షేగోల్ని కావాలిస్తాను. నేను బంద్ చేస్తా. నేను అడ్డాంగా కూర్చుంటే ఇప్పుడు ఎట్లా అప్పుడే తినేసి రొట్టెలు చూస్తాయి. నీళ్ళైతే మళ్ళీ చెప్తున్నా. ఎక్కడే పుట్టు మనం దూరం అది ఇటే మన దాంట్లో కానీ ఇప్పుడు చూస్తూ భయం అవుతున్నప్పుడు గుట్టది. మంచి బాగుంది కానీ చూసిన అది గుట్ట బాగుంది. డబ్బిటేనా అయ్యా పడేసి ప్రకృతి ఖరాబ్ చేయొద్దు. ఈ ప్లాస్టిక్ కవర్లు డబ్బాలు పట్టుకోండి, బయట పడేద్దాం. ఓకే. చపాతి ఫ్రెండ్స్, కర్రీ, చట్నీ, టమాటా చట్నీ. మా గాయస్ బుడ్డి గాయస్ దోశ రావాలప్ప. ఈ వీడియో రావడదు వీడియో కంపల్సరీ. చాలా ప్రియ శంకరప్ప. ఓకే సరే. లింగప్ప ఏమంటారు పాలకృష్ణాడు.
ఎంత అది లింగప్ప బాబా నీ అమ్మాయి చూడప్ప గాయస్ దీన్ని డాగ్ అంటారు గాయస్. మీరు చూస్తున్నారు ఖాళీ గుడిసె అడవిలలో మాత్రమే కనిపించే జంతువుని ఒకసారి చూడండి. చూడండి ఎలా ఉంది. మొదటి పడుతుంది కదా మొదటి పక్కది. దగ్గర ఒక 3 hours అయితే స్పెండ్ చేసినాం ఇక్కడ గుడిసా హిల్ స్టేషన్లో. నుంచి కిందకి పోతున్నాము. చాలా డేంజర్ ఉందో అప్ సైడ్ ఆ గుట్టపైన, అది ఎక్కాలి. ఇంత ఎండ ఉంది దీని మీద ఇప్పుడు ప్రజెంట్. ఏదో 4-5 అయిందంట కొడుతుంది టైం. 10:40 అయింది. 10:45. అదే మనం లాభాకి వెళ్ళిపోయారు. అక్కడ తినాక ముగ్గురం కలిసి ఒకటే బైక్ ఎక్కిపోయాలి, ఎందుకంటే చాలా డేంజర్ ఉంది అది. ఎటు పోతున్నామో కూడా అర్థమవుతలేదు, అట్లుంది ఇది. లదాఖ్లో కూడా ఇంత అడ్వెంచర్ చేయలేం. కానీ నా టైలర్ కూడా మెచ్చుకోవాలి. అపోలో అప్లోడింగ్ టైలర్ ఉన్నాయి 2 కూడా మస్తు గ్రిప్ ఇస్తున్నాయి. అవి జరా వాళ్ళ బండి ఇదితో ఎంఆర్ఎఫ్ ఉంది మనకి, అవి నార్మల్లీ ఆఫ్ రోడ్ టైలర్ కావు. అందుకని చెప్పి ఆ స్లిప్ అయిపోతున్నది వాళ్ళది, నా స్లిప్ అయితే లేదు. నాడు అది చూస్తే భయంకరంగా ఉందో అట్లా పోతాను. గాడి దాకా ఎక్కియాలి. నాడు
ఎక్కుతావా? అది వెనక్కి ఎక్కుతావా? ఎక్కువరా. ఓ ఇగో ఇంజన్ ఆఫ్ చేస్తే బ్రేకులు బాగా పడతాయి, నీకు ఏబిఎస్ పనిచేయదు. లేకపోతే ఏబిఎస్ వల్ల జారుతుంది అప్ప బండి. ఇంజన్ ఇది తాళం ఆఫ్ చేసినాం అనుకో, ఈ తాళం ఆఫ్ చేస్తే ఏబిఎస్లు బంద్ అవుతాయి, మంచిగా దిగచ్చు. ఏబిఎస్ ఆన్ చేస్తే పట్టుకొని ఇడిస్తే జారుతుంది. ఆఫ్ చేసి దిగచ్చు, ఏం కాలేదు. R15 మాత్రం ఇంత అడ్వెంచర్ ఎవరు చేసి ఉండరు. R15 హిస్టరీలోనే నేనే నెంబర్ 1 అయిపోతుంది. అంటే అందరికి తెలియదు కాబట్టి ఓకే, తెలిస్తే మాత్రం నేనే. యాక్చువల్గా ఇది లాస్ట్ ప్లేస్ ముందుంది కదా పెద్ద గ్రౌండ్ లాగా. కింది పోదామండి, నీళ్ళు దొరుకుతాయేమో అనిపిస్తుంది నాకు. అట్లయితే అట్లనే, కానీ రోడ్ మాత్రం వస్తుంది. ఇట్లా ఉంది అప్ప. వ్యూ మంచిగా ఉంది, రావచ్చు. కానీ మంచిగా దర్శనం. అమ్మా ఏం అడ్వెంచర్ ఇది. వాటర్ ఎంత ఇబ్బంది అవుతుందంటే ఒక్కొక్కరు 2-2 లీటర్ అయినా నీళ్ళు తాగుతాం. ఇప్పుడు అంత డేంజర్ ఉంది. అవో గుడిసాకి వైర్ కూడా ఉంది, అవో కరెంటు కూడా ఉన్నట్టుంది వాళ్ళకు. కానీ ఒకటే వైర్ ఉంది, ఎట్లా కరెంట్ వస్తుందేమో. ఒకటే వైర్ 2 వేసిర్రు. ఆ గుడిసె కింద ఊర్లో నీళ్ళు దొరకచ్చు, కానీ చాలా డేంజర్ ఉంది పరిస్థితి కింద దిగానికి. మళ్ళీ ఎక్కని కూడా ఓకే ఎక్కచ్చు, కానీ ఇప్పటికే అలసిపోయి ఉన్నాము, ఎక్కలేమి కాదు. అందుకోసం అని చెప్పి ఆ గుడిసె ఊరికి విలేజ్కి ఇవ్వలేదు, పైకి వచ్చేస్తున్నాం. ఇది చూస్తేనే భయం అవుతుంది, ఎట్లా ఎక్కినామా అనిపిస్తుంది. మనల్ని గీనే అనుకుంటా పడ్డది పొద్దుగాల. ఇంజన్ ఆఫ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఏబిఎస్ పని చేయకపోతేనే మంచిది. ఏబిఎస్ పని చేస్తే ఏమవుతుందంటే బ్రేక్ పట్టుకొని ఇడుస్తుంది, దానివల్ల స్కిడ్ అవుతుంది, కింద పడే ఛాన్స్ ఉంది. సొంత వెహికల్ రాకపోతే మంచిది వీడికి. ఏమో పొద్దుగాల ఇంత డేంజర్ ఎక్కినామా. టైరు జారకపోయకుండా ఆపుతుంది బండి, ఆడ జారిపోతుంది ఇప్పుడు. అయ్యో వేపిస్తే ఆఫ్ రోడ్ టైర్ వేపియాలి జీవితంలో అని ఫిక్స్ అయినా నేను.
నార్మల్ టైర్ వేయించుంటే ఇప్పటికి జారిపోతుంటాడు 3 తాళ్ళ. బంద్ చేద్దామంటే కూడా అవుతలేదు. ఎట్లా వీరప్పయ్యలు నిజంగా టైర్ మాత్రం ఇట్లా జారిపోతే మస్తు ఆపుతుంది. అదే అర్థమవుతలేదు అమ్మ. అవు భయం అవుతుంది ఇట్లా ఇట్లా ఎక్కించినాం. నాకు గుర్తుంది, ఇదే గుర్తుంది. ఇది ఎక్కినాక గాడి ఎత్తి పడ్డది మీ బండి. అవు ఒకటే వైర్ ఉందేమో అప్ప గుడిసాకు. డీజిలా? డీజిల్ కలెక్షన్ ఒక వైర్తో నడుస్తాయా? ఈ రాళ్ళు ఒకటి ముందు పోయినాక ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. బండి అసలు జరిగిపోతూనే ఉంటుంది, అంత డేంజర్ ఉన్నది. మా గుడిసె ఏమో కానీ మా గుడిసె అవుతున్నది. ఫ్యామిలీతో వస్తే మాత్రం సప్పుడు దాకా మారేడుమిల్లి వచ్చి ఆడ కారు పెట్టేసి వాళ్ళ బులెరో వెహికల్స్ ఉంటాయి, ఆ బులెరో వెహికల్లో రావడం అయిపోయి ఫిక్కర్. అబ్బా ఏమప్పా కింద వాటర్ ఉండొచ్చా? ఏడ పారుతున్నాయప్ప? పారుతలేవు. పారుతున్నాయప్ప. క్లియర్నే అప్ప, క్లియర్నే. ఒకసారి అదేమో కానీ దుమ్ము అయితే లేదు. ఒకసారి నువ్వు చేతులు నీళ్ళు తీసుకో, ఈ పార్తనే తీసుకో. నేను చేతులు పడుకో ఫస్ట్, తర్వాత తీసుకో. ఉందా? కాదమ్మా ఎక్కడప్ప? మింటాలు ఉన్నాయి. అవునాడు కింద ఉందంటారు కదా, నడు మరపు బాగుంది. ఎరువులకి వాడితే మంచిగా ఎరువులకి కావండి. బుక్క మంచిగా బుక్క అదే డాక్టర్ ఫస్ట్. నాడు ముఖ్య టైం వేస్ట్ వద్దున్నాడు, వాడిన తాగుతాం.
ముఖం కడుక్కొని బాడీకి కొంచెం నీళ్ళు అందించినాం. ఆ వాగులు ఉన్నాయి పక్కకు పారుతున్నాయి, కొన్ని తాగినాము. అబ్బా ఇప్పుడు జర్ర బెటర్ ఉంది పరిస్థితి. ముందు వెనక చూడాలి ఎట్లుంటుందో. అబ్బా ఇక్కడ రోడ్డు ఉంది. అన్నీ పనస పండు చెట్లు ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఒక గుర్రంతేనే అల్లరేని పండ్ల చెట్లు, పనస పండ్ల చెట్లు మొత్తం చాలా అవే ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద ఎవడు వేసిండో కానీ. అడవి అరటికాయలు. న్యాచురల్ కాఫీ అంట. యాడుందో వీళ్ళ లైఫ్ స్టైల్ ఏందో, వీళ్ళ ఇల్లు ఏందో, ఏం వండిస్తారో ఏం తింటారు. పొద్దున గిట్టుపోయినా నేను మళ్ళీ అటు కాదు ఇటు వచ్చాను. బంద్ ఉన్నట్టుంది. ఇదేనా టీ టైం? ఏదో ఎవెన్స్ న్యాచురల్ కాఫీ గుడిసా. లడ్డు ఇట్లేవో ఇట్లా పోదాం. వస్తా ముంగడికి ఎనుకుంటా దుమ్ములు వేస్తుంది. అందులోకి పోయి ఇట్లా పోతుంటాయి. ఇగో లడ్డు ఇవి ఏమైపోయాయో కాయలు. ఇగో ఏం కాయలప్ప? తోట తిరుగున్నది. ఏవో కాయలు తెంపిస్తుందాం ఏముంటాయో. ఇట్లాంటి చెట్టే ఆడుండే గడ్డు గుట్ట మీద, దానికి ఇవే కాయలు ఉండే, ఒకటే ఉండే. ఒక పెద్ద తోటనే ఉన్నది ఇది. ఒకటి తెంపప్ప, ఏముందో తోటనే ఉంది ఇది. వాసన చూడు. కొంచెం పెద్దగా ఉన్న ఊరు ఇది. ఈడ చిలక వీధి అని. అంగన్వాడీ కేంద్రం, గ్రామము మారేడుమిల్లి మండలం అంట, చిలకవెల్లి గ్రామం. బాగా వీళ్ళ లైఫ్ బాగుంటుంది, లైఫ్ స్టైల్ సింపుల్. పెట్టి తీసుకోపా. ఈ పెద్ద మనిషి వచ్చేసిండు కదా. పదంకో మెల్లగా. వచ్చిన